ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్థాన పండుగ శుభాకాంక్షలు మీ అందరకు ప్రేమపూర్వకంగా అందిస్తూ ఉన్నాను. పాస్కా పండుగ ఇశ్రాయేలీయులలో ఉత్తమోత్తమైన పండుగ పాస్కా పండుగ. దాటిపోవడం, బానిసత్వం నుండి పాలు తేనెలు కురిసే పాలస్తీనా దేశంలో ప్రవేశించడమే ఈ యొక్క పాస్కా పండుగ మహోత్సవం. దేవుని వాగ్దానమే అది. మధ్యలో ఎన్నో అవాంతరాలు వచ్చి ఉన్నాయి, అయినప్పటికీ కూడాను వాటిని అధిగమించి ఉన్నారు. పాస్కా గొర్రెపిల్లను వధించడం అనేది, దాన్ని భుజించడం అనేది కొన్ని నియమాలు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈనాడు మనం ప్రత్యేకంగా ఈ పండుగలో స్పష్టంగా చూసేవి క్రొత్త నిప్పును తయారు చేయటం, పాస్కా ఒత్తిని వెలిగించటం, ఆ పాస్కా ఒత్తికి పంచ గాయాలు అమర్చటం, క్రీస్తే పరమజ్యోతిని ఆ పాస్కా ఒత్తి వెలిగించడం అనేది ఉత్తమోత్తమైన పరమార్థంతో కూడిన పవిత్రమైన సంఘటన. గురువు పాస్కా ఒత్తిని వెలిగించి ప్రజలకు చూపించి, ఇదిగో క్రీస్తు జ్యోతి అని అన్నప్పుడు ప్రతి ఒక్కరము మనం ఆ జ్యోతికి వందనం తెలియపరుస్తూ ఉన్నాం. అటు తర్వాత మనం చూసినట్లయితే ప్రత్యేకంగా దైవగంధ పఠనాలు ఆలకిస్తూ ఉన్నాం. అటు తర్వాత మనం పూజలో భాగస్థులు అవుతూ ఉన్నాం. పూజలో కూడా ప్రత్యేకంగా జ్ఞాన స్నాన సాంగ్యం జరుగుతూ ఉన్నది. మరి ఈ రోజున మనం ఆలకించే యొక్క ముఖ్యమైన విషయం తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అన్న ముఖ్య విషయం. మరి మనం అసత్యం నుండి సత్యానికి, అదేవిధంగా చీకటి నుండి వెలుగులోనికి, మృత్యువు నుండి పరమార్థములోకి పరలోకమును ప్రవేశించడం అనే సత్యాన్ని ఈనాడు మనం క్రీస్తు యొక్క ఉత్థానం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. క్రీస్తు యొక్క జననం, క్రీస్తు పరిచర్య, క్రీస్తు బాధలు, క్రీస్తు మరణం, క్రీస్తు ఉత్థానం, క్రీస్తు జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన ముఖ్యమైన ఘటనలు. ప్రభు తాను ఈ లోకమున దైవత్వమును కలిగి ఉన్నప్పటికీ వాటిని వీడి మానవుడిగా జన్మించటం, పాపము మినహా ప్రభు మిగతా మానవుల వలె ఉండటం, మనుషోతారి మెత్తడం అనేది మనలో ఒకటిగా ఉండటం, తాను పాపము చేయనప్పటికీ, పాపము లేనప్పటికీ పాప ఫలితాలు అనుభవించడమే ఒక మరణ ప్రాప్తి పొందటం అనేది. ప్రభు పరలోక రాజ్యాన్ని స్థాపించి ఉన్నారు. మరి అనేక మంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి ఉన్నారు. దైవవాక్యమును బోధించి ఉన్నారు. అటు తర్వాత దైవ చిత్తానుసారముగా తాను బాధలు పొంది శిలువ మీద మరణం పొందడం మనం గమనిస్తూ ఉన్నాం. క్రీస్తు మరణము ద్వారా పాప నివారణ జరిగి ఉన్నది. క్రీస్తు యొక్క ఉత్థానము ద్వారా మనం వరప్రసాదాన్ని పొంది ఉన్నాం. క్రీస్తు మరణ ఉత్థానముల ఫలితమే మనకు రక్షణ లభించి ఉన్నది. క్రీస్తు తాను పరలోకమును మనం ఎదించడం కోసమనే ఈ యొక్క ఉత్థానం అనేది వారికి తోడ్పడుతూ ఉన్నది. ఈ ఉత్థానము ద్వారా ప్రభు పరలోకానికి వెళ్ళటం, ఆత్మను పొందటం, అటు తర్వాత మనందరము పరలోక వస్తువులమైన మనసు కేంద్రీకరించడం మన బాధ్యతగా ఉన్నది. మన జ్ఞానస్థానం పొందినప్పుడు క్రీస్తు మరణములో భాగస్థులు అవుతూ ఉన్నాం. అదేవిధంగా క్రీస్తు ఉత్థానంలో కూడా మన భాగం పొందుతూ ఉన్నాం. అందుకే యేసు ప్రభు తెలియపరిచిన మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనమున హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుని దర్శించురని. అదేవిధంగా 1వ యోహాను 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారానే మనం పాప విముక్తి పొంది ఉన్నాం, శుద్ధి చేయబడి ఉన్నామని. యేసు ప్రభు ఉత్థానం అయిన తర్వాత శిష్యులు కనిపించి మీకు శాంతి కలుగునుగాక అని పలికి ఉన్నారు. అంటే ఉత్థానం యొక్క ఫలం శాంతి సమాధానం అని. ప్రభు మరియు మరణము ద్వారా ఉత్థానము ద్వారానే నిర్ధారణ చేస్తూ ఉన్నారు మనం రక్షింపబడి ఉన్నాము అని. మరి ఆ ప్రభు యొక్క ఉత్థాన క్రీస్తు మనము కనులారు చూచి ఉన్నారు శిష్యులు. ప్రత్యేకంగా చూసినట్లయితే ఆ ఖాళీ సమాధి వలనే ఉత్థానులే ఉన్నారని స్పష్టంగా బోధపడుతూ ఉన్నది.
మరియ మగ్దలేనమ్మకు ప్రభు దర్శనం ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా పేతురు గారికి, యోహాను వారికి దర్శనం ఇచ్చి ఉన్నారు ప్రభు. మరియు మనం అది మిగతా అపోస్తులు కూడా దర్శనం ఇచ్చి ఉన్నారు. మరియ మగ్దలేనమ్మగా ఎంత తప్పించిపోయిందో ఆ ప్రభు కనిపించినప్పుడు. అటు తర్వాత ప్రభు అంటున్నారు మరియ అని పిలవటం ద్వారా బోధకుడా అని ఆమె సంబోధిస్తూ ఉన్నది. అందుకని మన జీవితంలో యేసు ప్రభు యొక్క ఉత్థానం పైన మన మనసు కేంద్రీకరించాలి. ఆయన పరలోకమున దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడే ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? మన కొరకు అభ్యర్థిస్తూ ఉన్నారు. తన ఆత్మను మనపైన కుమ్మరించి ఆ ఆత్మ మనకు ప్రభు చేసిన కార్యాలన్నిటిని కూడాను మనకు వ్యక్తం చేస్తూ ఉన్నది. కాబట్టి మన జీవితంలో మనం ముఖ్యంగా ప్రభు మనల్ని కలుగు చేసిన ఉద్దేశము కూడా ఆయనను తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక పరలోక ప్రాప్తి పొందటమే దేవుని యొక్క ఉద్దేశం మన ఈ లోకంలో ఉండటం అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మనకు ఆగమనం ఉన్నది కాబట్టి అంతము కూడా ఉంటూ ఉన్నది. కాబట్టి మన జీవితంలో యేసు ప్రభుని దర్శింప చేసుకొని ఉత్థానకృషిక భాగ్యాన్ని పొంది శాంతి సమాధానంతో జీవించే వరం దయచేయను కూడా జ్ఞానస్థానం ద్వారా శుద్ధి పొందుతున్నాం. దివ్య సప్రసాదం ద్వారా ప్రభుని మనం అనుభవిస్తూ ఉన్నాం, శక్తిని పొందుతూ ఉన్నాం. కాబట్టి అటువంటి శక్తి ప్రసాదించమని, శాంతి కాముకులుగా జీవించే వరం దయచేయమని, దేవుని యొక్క క్రీస్తు యొక్క వెలుగును పొంది మనకు వెలుగు పుత్రులుగా జీవించే వరం దయచేయమని దేవుని మనము ఈ ఉత్థాన పండుగ రోజున మనసారు కోరుకుందాం.